హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి వ్యయంలో గురుమంగళ యోగం 12 సంవత్సరం తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధాదిత్య రాజయోగంలో ఉండడం, అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడంలో మిథున రాశి వారికి సొంతం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒకసారి ఆలోచించండి. తెలిస్తే మీ మనసు ఏది చెప్తే అది వినండి. అద్భుతమైన విజయం. కుదరలేదు, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, లేకుంటే మీ యొక్క గాడ్ ఫాదర్ లాంటి వారితో చర్చించి మీరు ప్రారంభించగలిగినట్లయితే ఆనందం, ఐశ్వర్యం, అదృష్టం మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యూన్యత, అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు అందడం, వ్యాపారంలో ఉన్నత మైలురాయిలు దాటడం, గజ సన్మానాలు, అవార్డ్స్, రికార్డ్స్ మిథున రాశి వారికి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. అలాగే రాజస్థానంలో రాహు సంచారం చేయడము, వ్యయంలో కుజమంగళ యోగం 12 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. విపరీతమైన భూయోగము, రాజ్య పట్టాభిషేకము, విదేశానము అన్నింటా కలిసి వచ్చే కాలము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేరస్తులు, మార్కెటింగ్ వాళ్ళు, స్వయం వృత్తుల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, చేనేత కార్మికులు, సంపూర్ణ వ్యాపార సామ్రాజ్యంలో మరో మైలురాయి మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.